హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే నా డ్యూటీ ఎర్లీగా అయిపోయింది. అక్కడ నుంచి మా బాబు స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళి మా బాబుని పికప్ చేసుకొని అయితే వస్తున్నానండి. మా బాబు వాళ్ళ స్కూల్లో కూడా గణేష్ని డెకరేషన్ అయితే చాలా బాగా చేస్తున్నారు. ఇంకా ఇవాళ మంగళవారం కావడంతో రోడ్ అంతా బిజీగా ఉంది. మార్కెట్ ఉంటుందండి మా సైడ్, అందుకని రోడ్ చూడండి ఫుల్ బిజీగా ఉంది. సన్నగా వర్షం పడుతుంది. ఇంకా నేను ఇవాళ అయితే వినాయకుడిని చేయాలి కదా, అందుకని వీళ్ళ దగ్గరికి అయితే వచ్చానండి. కుమారి వాళ్ళ దగ్గరికి వచ్చి మట్టి తీసుకున్నాను. ఆ మట్టి 100 రూపీస్ అంట, ఆల్మోస్ట్ 1 kg ఉండొచ్చు. ఇంకా అక్కడ నుంచి మట్టి తీసుకొని అయితే ఇంటికి అయితే వచ్చేస్తున్నాము. మేము ఇంటికి వచ్చిన కాసేపటికి మా అత్తయ్య కూడా వచ్చింది. మా అత్తయ్య వస్తూ రేపు వినాయకుడికి కావాల్సిన 21 రకాల ఆకు పెట్టి పూజ చేస్తాం కదా, అందులో కొన్ని అయితే తీసుకొచ్చిందండి. మామిడాకులు, ఉమ్మెత్త పువ్వు, ఇంకా గరక, అవన్నీ అయితే కొన్ని తీసుకొని వచ్చింది. ఇంకా మిగిలిన ఐటమ్స్ రేపు తెస్తానమ్మా, ఇవైతే తెచ్చినా అని చెప్పేసి నాకు చూపిస్తూ ఉందండి మా అత్తయ్య. నా గురించి నేను అనుకుంటా, మీ గురించి నేను ఎందుకు అనాలి? అయినా పేపర్ మీద ఏమో చూద్దాం. ఏంటి అది దగ్గర అట్లా అంతమంది అనిపించింది అన్ని సార్లు. మీ పనే బాగుంది. అయితే ఇప్పుడు జయ గణేష్ అనాలి. అనకపోతే అంటే నాకేంటి, అనకపోతే నాకేంటి. సరే పోన్లే, మీకోసం జయ గణేష. ఇంకా నేను తెచ్చిన మట్టితో వినాయకుడిని చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. దానికోసమని ఫస్ట్ మనకు పెళ్లి కార్డ్స్ ఉంటాయి కదా ఇంట్లో, ఆ పెళ్లి కార్డ్స్ని సపోర్ట్గా అయితే తీసుకున్నానండి. సపోర్ట్గా పెళ్లి కార్డ్ని కింద పెట్టేసుకొని దానిపైన ఫస్ట్ వినాయకునికి కూర్చోబెట్టడానికి పీఠం వేస్తాం కదా, ఆ బేస్ని అయితే ఫస్ట్ తయారు చేసుకున్నాను. ఏమి అట్లా మెజర్మెంట్స్ అట్లా ఏం తీసుకోనండి, బాక్స్లో అవన్నీ ఏం తీసుకోను. హ్యాండ్తోని కొంచెంగా తీసుకుంటూ నేను ఈ విధంగా 2 లేయర్స్ అయితే పీఠాన్ని అయితే తయారు చేశాను. ఇంకా దీనిపైన నా ఐడియా ప్రకారం నాకు వచ్చిన విధంగా అయితే వినాయకుడిని అయితే రెడీ చేసుకున్నాను. నేను 3-4 ఇయర్స్ నుంచి ఇంట్లోనే తయారు చేసుకుంటానండి, బయట నుంచి అయితే కొనుక్కొచ్చుకోను. ఎందుకో అలా అలవాటు అయింది. ఎవరు చెప్పినా కూడా నాకు ఇష్టం అనిపించదు. ఇంట్లో చేసుకున్న వినాయకుడే చాలా బాగా అనిపిస్తుంది. నా చేతులతో నేను చేసుకుంటాను కదా, నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ సంవత్సరం కూడా అలాగే నేను నాకు నచ్చిన విధంగా, నాకు వచ్చిన విధంగా అయితే వినాయకుడిని చేసుకున్నానండి. మరి మొత్తం వీడియో చూసాక మా వినాయకుడు ఎలా ఉన్నాడు అనేది అయితే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా పోస్ట్ చేయండి. ఇంకొంచెం చేర్పులు మార్పులు ఉన్న అడ్జస్ట్ కండి, ఎందుకంటే మనం అంతా పర్ఫెక్ట్ చేసే వాళ్ళం అయితే కాదు. కాకపోతే సంతోషం కొద్దీ మనమే చేసుకుంటే బాగుంటుంది అనే నా చిన్న ఉద్దేశం.
గణేషుని అయితే రెడీ చేశాను. మరి ఇంకా కిరీటం పెట్టాలి కదా, కిరీటం బదులు ఇలా వెరైటీగా అయితే పగిడి టైప్లో అయితే పెట్టానండి. ఇంకా మరి ఎలా వచ్చిందో నాకైతే కరెక్ట్గా తెలీదు. ఈ విధంగా అయితే పగిడి స్టైల్లో అయితే పెట్టాను. ఇంట్లో ఉన్న కలర్స్ మా అత్తయ్య అయితే ఇంట్లో కలర్స్ ఉన్నాయమ్మా వెయ్యి అనంది. ఇంట్లో ఉన్న చిన్న చిన్న పెయింట్ డబ్బాలతోన లైట్గా పచ్చి మీదనే వేసాను. ఎందుకంటే ఆరేంత టైం లేదు కదా, రేపు మార్నింగే పూజ చేసుకోవాలి, మళ్ళీ రేపు మార్నింగ్ లేసి పెయింట్ ఇచ్చేంత టైం లేదు. అందుకని నైటే వేసి పెట్టేసుకుందామని చెప్పేసి అయితే మొత్తం రెడీ చేసుకొని పెయింటింగ్ కూడా అలా 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 ఉన్న కలర్స్తోనే అయితే మొత్తానికి పెయింటింగ్ కూడా వేశాను. మా చిన్ని గణపయ్య రెడీ అయిపోయాడండి. మరి ఎలా ఉన్నాడో కామెంట్ బాక్స్ అయితే పోస్ట్ చేయండి. ఓకే, మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, బాయ్.